ఫైవ్ ఛానల్. సో ఈ వీడియోలో మనము సిక్స్త్ క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్ అవర్ యూనివర్స్ మన విశ్వానికి సంబంధించి 25 ఎంసీక్యూస్ గూగుల్ ఫామ్స్లో క్రియేట్ చేయడం జరిగింది. సో గూగుల్ ఫామ్స్ అని ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నా అంటే గూగుల్ ఫామ్స్ ఆర్ వెరీ సేఫ్. మీ మొబైల్లో, ల్యాప్టాప్లో, పీసీలో హ్యాపీగా ఓపెన్ చేసి నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీకు ప్రాక్టీస్ ఉండాలి. ముఖ్యంగా 2026 సంవత్సరంలో మరి కొత్తగా టెట్ రాస్తున్న వాళ్ళకు, డిఎస్సి, డీసెట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో మరి ఈ నెల మేలో 21, 22 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. సో ఇంటర్మీడియట్ పిల్లలు మీకు ప్రాక్టీస్ ఉండదు. మీరు చక్కగా ఈ గూగుల్ ఫామ్స్‌ని ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు నంబర్ ఆఫ్ టైమ్స్. సో ఆంధ్రప్రదేశ్‌లో కూడా డీసెట్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వలేదు. రిలీజ్ చేసిన వెంటనే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. రెగ్యులర్‌గా మన వీడియో ఫాలో అవ్వండి. గమనించండి ఇక్కడ మరి ఈ గూగుల్ ఫామ్స్ ఎందుకు సేఫ్ అంటున్నా అంటే మీరు ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ చేస్తున్నాను అడ్రస్ బార్లో, వెబ్సైట్ అడ్రస్ బార్లో చూడండి https://docs.google.com/forms అని ఉంది. అంటే ఇది వెరీ సేఫ్ అనమాట. హెచ్టిటిపిఎస్ అని ఉందంటే వెరీ సేఫ్. మీరు కావాలంటే మన బ్యాంక్ వెబ్సైట్స్ ఉంటాయి, గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి చూడండి, వాటన్నింటికి ముందు హెచ్టిటిపిఎస్ అని ఉంటుంది అనమాట. అంతేకాక లాక్ సింబల్ కూడా ఉంటుంది. చాలా సేఫ్ అనమాట. సో మీరు ఎటువంటి భయం లేకుండా మీరు గూగుల్ ఫామ్స్ని ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. మరి ఏం చేయాలి మీరు గూగుల్ ఫామ్స్లో మీకు కావాలంటే అంటే మన టెడ్డిఎస్సి ఫర్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలి. ఎలా అవ్వాలో నేను చూపిస్తాను. మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో టెడ్డిఎస్సి ఫర్ యూ అని చెప్పి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. ల్యాప్టాప్, పీసీలో అయితే మీ ఎంటర్కి ప్రెస్ చేసినా పర్వాలేదు. సో క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకు సబ్స్క్రైబర్ అని ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనేటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏదైనా వీడియో చేసి అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అలా చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డిస్ప్లే అవుతుంది మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ టెడ్డిఎస్సి ఫర్ యూ. దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడండి నేను చూపిస్తాను. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇలా మీకు డిస్ప్లే అవుతుంది. సో జాయిన్ గ్రూప్ అని క్లిక్ చేస్తారు. సో మీకు వెంటనే ఈ లింక్ ఉంటుందన్నమాట. అంటే మీరు నాకు మెసేజ్ సెండ్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ సెండ్ దిస్ సో అండ్ సో ఫైల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేస్తున్నది సిక్స్త్ క్లాస్ కదా, సిక్స్త్ క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్ అవర్ యూనివర్స్. ఆ లెసన్ టైటిల్ ఇచ్చి నాకు ఈ గూగుల్ ఫామ్స్ పంపించండి అంటే నేను పర్సనల్గా మీకు ఆ లింక్ను పంపించడం జరుగుతుంది. మీరు జస్ట్ క్లిక్ చేస్తారు అంతే. క్లిక్ చేస్తారు. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను అకౌంట్ మార్చుకుంటాను, ఎందుకంటే వర్కౌట్ కాదు. సో నేను అకౌంట్ మార్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం ప్రాక్టీస్ చేద్దాం. సోనా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. వాట్ ఆర్ ద వేరియస్ ఆబ్జెక్ట్స్ వి సీ ఇన్ ద నైట్ స్కై కాల్డ్? ఓకే, రాత్రిపూట ఆకాశంలో మనం చూసే వివిధ వస్తువులు ఏమని పిలుస్తాము? సో నక్షత్రాలు, ప్లానెట్స్, సెలెస్టియల్ బాడీస్, శాటిలైట్స్. సో బైలింగ్వల్గా ఇచ్చాను, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. సో ఖగోళ వస్తువులు సెలెక్ట్ చేస్తున్నాను, రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ సెలెస్టియల్ బాడీస్ హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్? సొంతంగా వేడిని మరియు కాంతిని కలిగి ఉన్న ఖగోళ వస్తువులు ఏవి? ఆప్షన్ ఏ ప్లానెట్స్, ఆప్షన్ బి స్టార్స్, ఆప్షన్ సి మెట్రాయిడ్స్, ఆప్షన్ డి ఆస్ట్రాయిడ్స్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, నక్షత్రాలు. సో విచ్ స్టార్ ఈజ్ క్లోజెస్ట్ టు ద ఎర్త్? భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? సిరియస్, ధ్రువ నక్షత్రం, సూర్యుడు, ప్రాక్సిమా సెంటరీ. సో సన్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద హ్యూజ్ క్లస్టర్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ కాల్డ్? బిలియన్ల కొద్ది నక్షత్రాల సమూహాన్ని ఏమని పిలుస్తారు? దీన్ని వాంటెడ్గా నేను విశ్వం అని సెలెక్ట్ చేస్తున్న, రాంగ్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ గెలాక్సీ? దీన్ని నేను ఫిల్ చేయడం లేదు, వదిలేస్తున్నాను. అంటే మనం సబ్మిట్ చేసినప్పుడు మనం వదిలేసిన క్వశ్చన్, అంటే మనం ఏదైతే ఆన్సర్ చేయకుండా వదిలేస్తామో ఆ క్వశ్చన్ విషయంలో, అలాగే మనం రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసిన క్వశ్చన్ విషయంలో ఎలా గూగుల్ ఫామ్స్ డిస్ప్లే అవుతాయో చూద్దాం. హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? కదా 8. సో నేను టక్ చేసేస్తాను, మీరు కావాలంటే ప్రాక్టీస్ చేసుకోండి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి. సో విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ ద బ్లూ ప్లానెట్? ఏ గ్రహాన్ని నీలి గ్రహం అని పిలుస్తారు? సో మరి ఎర్త్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, విచ్ సెలెస్టియల్ బాడీ ఈజ్ అ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్? భూమికి ఉన్న సహజ ఉపగ్రహం ఏది? ఇన్సాట్, ఆర్యభట్ట, మూన్, రోహిణి. సో మనకు అందరికీ తెలుసు మూన్ ఇస్ ద న్యాచురల్ శాటిలైట్. రిమైనింగ్ ఇన్సాట్, ఆర్యభట్ట, రోహిణి, దీస్ ఆర్ ద మ్యాన్ మేడ్ శాటిలైట్స్ అనమాట. సో నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కనెక్షన్ ఆఫ్ ద సన్ 8 planets and their
శాటిలైట్స్ కాల్డ్? సూర్యుడు 8 గ్రహాలు మరియు వాటి ఉపగ్రహాల సమూహాన్ని ఏమంటారు? ఆబ్వియస్‌గా సోలార్ సిస్టమ్, సౌర కుటుంబం అంటారు. నేను ప్రతి ఆప్షన్ చెప్పడం లేదు. ఎందుకంటే ఈ వీడియో త్వరగా మీకు అర్థం కావాలని. సో, నెక్స్ట్ దీని మీద సెపరేట్‌గా వీడియోస్ చేస్తాను. తెలుగు సారీ సోషల్ సబ్జెక్ట్ మీద, సైన్స్ సబ్జెక్ట్ మీద, తెలుగు సబ్జెక్ట్ మీద, జనరల్ నాలెడ్జ్ అండ్ ఆహ్, కరెంట్ అఫైర్స్ మీద, అలాగే టీచింగ్ యాప్టిట్యూడ్ పైన కూడా నేను గూగుల్ ఫార్మ్స్ డిజైన్ చేస్తాను. రెగ్యులర్‌గా మన టెడ్డీఎస్సీ ఫర్ యూ ఛానల్‌ని మీరు ఫాలో అవ్వండి. సో యూస్‌ఫుల్ అనమాట. నెక్స్ట్, విచ్ ప్లానెట్ ఈస్ క్లోజెస్ట్ టు ద సన్? సో ఈ 10th క్వెషన్‌ని కూడా నేను ఆన్సర్ చేయడం లేదు. 11th క్వెషన్, విచ్ ప్లానెట్ ఈస్ నోన్ యాస్ ద ఎర్త్ ట్విన్? సో ఆబ్వియస్‌గా వీనస్ అనమాట. నెక్స్ట్ 12th క్వెషన్ నేను త్వరగా ఆన్సర్ చేస్తాను. వేర్ ఆర్ ఆస్ట్రాయిడ్స్ ఫౌండ్? గ్రహ శకలాలు ఎక్కడ కనిపిస్తాయి? సో అంగారకుడు, బృహస్పతి. నెక్స్ట్, విచ్ ప్లానెట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ ద సోలార్ సిస్టమ్? సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? వాంటెడ్‌గా యురేనస్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సో రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద ఫుల్ మూన్ నైట్ కాల్డ్? ఆకాశంలో చంద్రుడు పూర్తిగా కనిపించే రోజుని ఏమంటారు అంటే పూర్ణిమ, పౌర్ణమి అంటారు తెలుగులో. సో ఇక్కడ మనం సబ్మిట్ చేసిన తర్వాత మీకు స్కోర్‌తో పాటు రైట్ ఆన్సర్ మీరు చేసింటే గ్రీన్ కలర్‌లో చూయిస్తుంది. రాంగ్ ఆన్సర్ చేసింటే రెడ్ కలర్‌లో చూయిస్తుంది. అయితే రైట్ ఆన్సర్ యొక్క డిస్క్రిప్షన్ కూడా మీకు వివరిస్తుందనమాట. ఎందుకు పౌర్ణమి అంటారనే డిస్క్రిప్షన్ కూడా మీకు డీటెయిల్డ్‌గా చూపిస్తుంది. సో దట్ మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో పర్ఫెక్ట్‌గా ఏ యాంగిల్‌లో క్వెషన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. వాట్ ఈస్ ద న్యూ మూన్ నైట్ కాల్డ్? చంద్రుడు ఆకాశంలో అస్సలు కనిపించని రోజును ఏమంటారు? సో అమావాస్య అంటారు. ఓకేనా? నెక్స్ట్ 16th క్వెషన్, విచ్ ప్లానెట్ హ్యాస్ ప్రామినెంట్ రింగ్స్ అరౌండ్ ఇట్? సో ఆబ్వియస్‌గా సాటర్న్. నెక్స్ట్, విచ్ సెలెస్టియల్ బాడీ వాస్ డౌన్‌గ్రేడెడ్ టు ఎ డార్ఫ్ ప్లానెట్ ఇన్ 2006? సో ప్లూటో. నెక్స్ట్, వాట్ ఆర్ ద స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్ మూవింగ్ అరౌండ్ ద సన్ కాల్డ్? సో సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి ముక్కలను ఏమంటారు? సో వాటిని ఏమంటామంటే మనం మెటరాయిడ్స్ అంటాం అనమాట. మెటరాయిడ్స్, చిన్న చిన్న రాతి ముక్కలను. సో ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి. ఆస్ట్రాయిడ్స్ వచ్చేసి పెద్ద పెద్ద రాతి ముక్కలు అవి. అవి ఇందాక చూసుకున్నాం మనం. ఆస్ట్రాయిడ్స్ ఎక్కడ ఉంటాయంటే, అంటే గ్రహ శకలాలు ఎక్కడ ఉంటాయంటే, ఉల్కలు వేరు, గ్రహ శకలాలు వేరు. గ్రహ శకలాలు పెద్దగా ఉంటాయన్నమాట పరిమాణంలో. మరి అంగారకుడు, బృహస్పతి ఈ 2 గ్రహాల మధ్యలో అవి ఆర్బిట్ అవుతా ఉంటాయి. ఆర్బిట్ షేప్‌లో మూవ్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ 19th క్వెషన్. వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్? సౌర కుటుంబానికి కేంద్రంలో ఏముంది? ఆబ్వియస్‌గా సూర్యుడు. 20th క్వెషన్, విచ్ గ్యాస్ మేక్స్ అప్ మోస్ట్ ఆఫ్ ద సన్? సూర్యుడిలో ప్రధానంగా ఉండే వాయువు ఏది? సో హైడ్రోజన్. ఇక్కడ హీలియం లేదు. హీలియం పెడితే అది సెకండ్ ప్లేస్‌లో ఉందన్నమాట. అంటే సూర్యుడు హైడ్రోజన్ ప్లస్ హీలియం ఈ 2 వాయువుల మిశ్రమం అన్నమాట. ఎక్కువ మోతాదులో ఉండేది హైడ్రోజన్. దాని తర్వాత హీలియం. నెక్స్ట్ 21st క్వెషన్, విచ్ ప్లానెట్ ఈస్ నోన్ యాస్ ద రెడ్ ప్లానెట్? ఏ గ్రహాన్ని ఎరుపు గ్రహం అని పిలుస్తారు? సో దాన్ని మార్స్ అనే గ్రహాన్ని పిలుస్తారు. ఎందుకు అనేది మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. 22nd క్వెషన్, విచ్ ఈస్ ద ఫార్దెస్ట్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్? సూర్యుడు మనకు సూర్యుడి నుండి దూరంగా ఉన్న గ్రహం ఏదంటే నెప్ట్యూన్ కదా, లాస్ట్ గ్రహం. సో దీని ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను చూసుకోండి. సో 20th డిస్క్రిప్షన్ కాదు సారీ, మన ఈ ఎగ్జామ్ సబ్మిట్ చేసినప్పుడు ఆ డిస్క్రిప్షన్‌లో మీకు వస్తది. ఆ ఆన్సర్ యొక్క డిస్క్రిప్షన్‌లో. 23rd క్వెషన్, విచ్ ప్లానెట్ హ్యావ్ నో న్యాచురల్ శాటిలైట్స్? ఏ గ్రహాలకు సహజ ఉపగ్రహాలు లేవు? మెర్క్యూరీ అండ్ వీనస్ ఈ 2 గ్రహాలకు న్యాచురల్ శాటిలైట్స్ లేవు. 24th క్వెషన్, హౌ లాంగ్ ద సన్‌లైట్ టేక్ టు రీచ్ ద ఎర్త్? 8 మినిట్స్. 25th క్వెషన్, హూ వాట్ డు వి కాల్ ప్యాటర్న్ ఫార్మ్డ్ బై గ్రూప్స్ ఆఫ్ స్టార్స్? నక్షత్రాల సమూహాలు ఏర్పరిచే వివిధ ఆకృతులను ఏమంటాము అంటే, సో ఏమంటామంటే నక్షత్ర రాసులు అంటాం అనమాట. కన్స్టలేషన్స్ అంటాం అనమాట. సో సబ్మిట్ చేస్తున్నాం. సబ్మిట్ చేయగానే మీరు మనం ఆన్సర్ చేయని క్వెషన్ దగ్గర దిస్ ఈజ్ రిక్వైర్డ్ క్వెషన్ అంట. కంపల్సరీగా మీరు అన్ని క్వెషన్స్‌కు ఆన్సర్ చేస్తేనే అక్కడ సబ్మిట్ ఆప్షన్ ఓకే అవుతుంది. ఏ క్వెషన్‌కి మీరు ఆన్సర్ చేయకుండా వదిలేసినా కూడా వెంటనే అక్కడికి తీసుకెళ్తది మిమ్మల్ని. సో మన గెలాక్సీ పేరు ఏమిటి? సో మిల్కీ వే. నెక్స్ట్ నేను సబ్మిట్ అంటున్నాను మళ్ళీ వెళ్లి చూద్దాం. సబ్మిట్ బటన్‌ను ప్రెస్ చేస్తా ఉన్నాను. సో 10th క్వెషన్ కూడా నేను వదిలిపెట్టాను. చూడండి, సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది? సో సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం మెర్క్యూరీ. ఇలా అంటే మనం ఏదైతే స్కిప్ చేసింటామో ఆ క్వెషన్స్‌ని మనం ఆన్సర్ చేసేంత వరకు సబ్మిట్ అన్న బటన్ ఓకే కాదు. సో ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్‌లోకి వెళ్దాం. మళ్ళీ అగైన్ సబ్మిట్ అందాం మనం. ఎంత యూజ్‌ఫుల్ చూడండి మీకు. సబ్మిట్ అనంగానే ఇక్కడ మీకు యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని వస్తుంది. వ్యూ స్కోర్ అనండి. వ్యూ స్కోర్ అనగానే మీ స్కోర్ డిస్‌ప్లే చేస్తుంది. ఎంత?
యూ గాట్ 23 అవుట్ ఆఫ్ 25. సో 2 మార్కులు తప్పిపోయినాయి. చూడండి, మనం రైట్ ఆన్సర్ చేసాం కదా దీనికి. రాత్రిపూట ఆకాశంలో మనం చూసే వివిధ వస్తువులను ఏమని పిలుస్తారంటే సెలెస్టియల్ బాడీస్, ఖగోళ వస్తువులు అన్నాం. ఎందుకంటారంటే అంతరిక్షంలో ఉండే నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, ఇంకా చెప్పాలంటే తోకచుక్కలను కూడా రాసుకోవాలి మనం ఇక్కడ. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే కమెట్స్ అని కూడా యాడ్ అయింది. సో తోకచుక్కలు, వీటన్నిటిని కలిపి మనము ఖగోళ వస్తువులు అంటాం. ఓకేనా? సో రాత్రిపూట ఆకాశంలో వీటిని చూడగలుగుతాం. చాలా దూరంగా ఉంటాయి. ఓకేనా? సో డే టైంలో ఇవన్నీ విజిబుల్గా ఉండవు. ఎందుకంటే సూర్యుడు మనకు అత్యంత దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆ సూర్యుని యొక్క బ్రైట్నెస్ కారణంగా మిగతావి మనకు కనపడవు అనమాట. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నక్షత్రాలు ఎందుకు సొంతంగా వేడిని మరియు కాంతిని కలిగి ఉన్న వస్తువులు ఏమంటారంటే నక్షత్రాలు. ఎందుకు? సో ఇక్కడ ఉంటాయి, ఇక్కడ చూడండి. నక్షత్రాలు వేడి వాయువులతో నిండిన భారీ వస్తువులు. ఎగ్జామ్లో ఇలా అడగొచ్చు, వేడి వాయువులతో నిండి ఉన్న భారీ వస్తువులను ఏమంటారు అని అడిగి ఆప్షన్ ఏలో గ్రహాలు, ఆప్షన్ బిలో ఉపగ్రహాలు, ఆప్షన్ సిలో నక్షత్రాలు, ఆప్షన్ డిలో నన్ ఆఫ్ దిస్ అని ఇస్తే ఏం చేస్తారు మీరు? అందుకే మీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గూగుల్ ఫామ్లో చేస్తున్నా కూడా నోట్స్ రాసుకోండి. సో దట్ మీరు ఎగ్జామ్లో కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్, భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? సూర్యుడు, ఆబ్వియస్గా కదా. మన భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రము సూర్యుడు. ఇక్కడ వివరణ చూడండి. సూర్యుడు సౌర కుటుంబానికి యజమాని మరియు అన్ని గ్రహాలకు శక్తిని అందిస్తాడు. ఇక్కడ ఇంకొక విషయం నేర్చుకోవచ్చు మీరు. గ్రహాలన్నీ వాటి కక్షలో తిరగడానికి కారణం ఏంటంటే సూర్యుడు ఉత్పత్తి చేసేటువంటి గురుత్వాకర్షణ శక్తి కారణంగా మరి గ్రహాలన్నీ కూడా వాటి యొక్క కక్షలో, వాటి యొక్క ఆర్బిట్స్లో తిరుగుతున్నాయి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? గ్రహాలు వాటి కక్షలో తిరగడానికి కారణం, క్రింది వాటిలో కారణం ఏంటి అని ఇస్తాడు. ఇచ్చి ఆన్సర్లో ఒక ఆప్షన్ ఏమిస్తాడంటే సూర్యుడు గురుత్వాకర్షణ శక్తి కారణంగా అని ఇస్తాడు. సో ఇలా డీటెయిల్డ్గా మీరు ప్రిపేర్ కావడం వలన ఎగ్జామ్లో ఏ యాంగిల్లో క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. డైరెక్ట్గా క్వశ్చన్ ఇది, ఆన్సర్ ఇది అలా ప్రిపేర్ అవ్వద్దండి. సో సక్సెస్ రాదు. ఆన్సర్ ఎందుకు, అది ఎందుకు, అదే కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ మీలో వచ్చినప్పుడే మీ ప్రిపరేషన్ స్మార్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద హ్యూజ్ క్లస్టర్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ కాల్డ్? బిలియన్ల కొద్ది నక్షత్రాల సమూహాన్ని ఏమని పిలుస్తారంటే విశ్వం అని ఇచ్చాం. అది రాంగ్ ఆన్సర్ అనమాట. గెలాక్సీస్ అంటారు అనమాట. మీరు గెలాక్సీ అన్న ఆన్సర్ సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ మీకు రైట్ ఆన్సర్ చూపిస్తుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ గెలాక్సీ? మన గెలాక్సీ పేరు ఏంటి? మిల్కీ వే. అవును, మన సౌర కుటుంబం పాలపుంత అనే గెలాక్సీలో ఒక చిన్న భాగం. గుర్తుపెట్టుకోండి. అవర్ సోలార్ సిస్టమ్ ఇస్ ద స్మాల్ పార్ట్ ఆఫ్ ద మిల్కీ వే గెలాక్సీ. నెక్స్ట్, హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి అంటే 8 ఉన్నాయి. చూడండి, అవి ఏమంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్. ఇంగ్లీష్లో అయితే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. 7th క్వశ్చన్. సో ఏ గ్రహాన్ని నీలి గ్రహం అని పిలుస్తారు? విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ ద బ్లూ ప్లానెట్? సో ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని పిలుస్తాం అనమాట. ఎందుకంటే ఇట్ అపియర్స్ బ్లూ ఫ్రమ్ స్పేస్ బికాస్ 2/3 ఆఫ్ ఇట్స్ సర్ఫేస్ ఇస్ కవర్డ్ బై వాటర్. భూమి ఉపరితలంపై 3/2 నీరు ఉండటం వల్ల అంతరిక్షం నుండి అది నీలం రంగులో కనపడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, భూమికి ఉన్న సహజ ఉపగ్రహం ఏది? విచ్ సెలెస్టియల్ బాడీ ఈజ్ అ న్యాచురల్ సాటిలైట్ ఆఫ్ ద ఎర్త్? ఆబ్వియస్గా మూన్ అవుతుంది కదా. ఎందుకంటే భూమి చుట్టూ తిరిగేటువంటి ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. 9th క్వశ్చన్, వాట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ ద సన్ 8 ప్లానెట్స్ అండ్ దేర్ శాటిలైట్స్ కాల్డ్? సూర్యుడు 8 గ్రహాలు మరియు వాటి ఉపగ్రహాల సమూహాన్ని ఏమంటారంటే సోలార్ సిస్టమ్ అంటాం. సో సోలార్ సిస్టమ్ అంటే ఇవన్నీ వస్తాయి. ఏమి సోలార్ సిస్టంలో ఏమేమి ఉంటాయంటే మరి ఈ యొక్క సూర్యుడు, 8 ప్లానెట్స్ అండ్ దేర్ శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, మెటరాయిడ్స్, కొమెట్స్, ఇవన్నీ కూడా సోలార్ సిస్టంలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు సూర్యుడు, 8 గ్రహాలు మరియు వాటి ఉపగ్రహాలే కాకుండా ఇక్కడ చూడండి గ్రహ శకలాలు, ఉల్కలు మరియు తోకచుక్కలు కూడా ఉంటాయి. 10th క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈస్ ద క్లోజెస్ట్ టు ద సన్? సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏదంటే మెర్క్యూరీ. మెర్క్యూరీకి సంబంధించి అన్నింటికన్నా సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. తెలుగులో బుధుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 58 రోజులు. మూడవది, బుధుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం 88 రోజులు. సూర్యుని చుట్టూ తిరగడానికి అతి తక్కువ సమయం తీసుకునే గ్రహం కూడా బుధ గ్రహం. ఈ విధంగా
మీకు డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ 11th క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ ఎర్త్స్ ట్విన్? సో దాని ఆన్సర్ వీనస్, శుక్రుడు అనమాట. ఎందుకంటే దీని పరిమాణం అంటే ఈ శుక్రగ్రహం యొక్క పరిమాణం, సైజ్ అండ్ ఆకారం, షేప్ భూమిని పోలి ఉండటం వల్ల మనం ఏమంటున్నామంటే వీనస్ ను భూమి యొక్క కవల గ్రహంగా పిలుస్తున్నాము కదా. పోలికలు ఒకటే ఉంటే వీళ్ళిద్దరు కవలలు అని అంటాం కదా, అలాగనమాట. 12th క్వశ్చన్, వేర్ ఆర్ ఆస్ట్రాయిడ్స్ ఫౌండ్? గ్రహ శకలాలు ఎక్కడ కనిపిస్తాయి? సో గ్రహ శకలాలు మార్స్ అండ్ జూపిటర్, అంగారకుడు మరియు బృహస్పతి మధ్యలో కనిపిస్తాయి. సో ఎందుకంటే ఇవి చాలా కాలం క్రితం పేలిపోయిన ఒక గ్రహం యొక్క భాగాలుగా భావిస్తారు. అంటే అంగారకునికి బృహస్పతికి మధ్యలో ఒక గ్రహం ఉండేది, అది చాలా కాలం క్రితం ముక్కలైపోయింది. ఆ శకలాలనే, ఆ పెద్ద పెద్ద శకలాలనే గ్రహ శకలాలు, ఇంగ్లీష్లో అయితే ఆస్ట్రాయిడ్స్ అంటారనమాట. 13th క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చేసాం. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏదంటే యురేనస్ అని సెలెక్ట్ చేసాం, కాదు, జూపిటర్ అని చెప్పి చూపిస్తుంది బృహస్పతి. 14th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ మూన్ నైట్ కాల్డ్? ఆకాశంలో చంద్రుడు పూర్తిగా కనిపించే రోజును ఏమంటారు? పూర్ణిమ లేదా తెలుగులో పౌర్ణమి అంటారు. నెలకు ఒకసారి చంద్రుడు పూర్తి భాగంతో కాంతితో కనిపించే రోజును పౌర్ణమి అంటారు. డిస్క్రిప్షన్ లో ఫీడ్బ్యాక్ లో ఇస్తున్నాను కింద. 15th క్వశ్చన్, వాట్ ఈస్ ద న్యూ మూన్ నైట్ కాల్డ్? చంద్రుడు ఆకాశంలో అస్సలు కనిపించని రోజును ఏమంటారు? అమావాస్య. సో డిస్క్రిప్షన్ లో చూడండి ఇక్కడ వివరణ. చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్య ఉన్నప్పుడు చంద్రుడు మనకు కనిపించడు, దీనినే అమావాస్య అంటారు. 16th క్వశ్చన్, విచ్ ప్లానెట్ హ్యాస్ ప్రామినెంట్ రింగ్స్ అరౌండ్ ఇట్? ఏ గ్రహం చుట్టూ స్పష్టమైన వలయాలు ఉంటాయంటే సాటర్న్, శని గ్రహం చుట్టూ. చూడండి ఈ వలయాలు అంటే శని గ్రహం చుట్టూ ఉన్నటువంటి ఈ రంగురంగుల వలయాలు మంచు, ధూళి మరియు రాతి ముక్కలతో ఏర్పడి ఉంటాయని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఏ గ్రహం చుట్టూ రంగురంగుల వలయాలు ఉన్నాయంటే శని గ్రహం చుట్టూ, సాటర్న్ చుట్టూ ఉన్నాయి. ఓకే రైట్. 17th క్వశ్చన్, విచ్ సెలెస్టియల్ బాడీ వాజ్ డౌన్ గ్రేడెడ్ టు ఏ డ్రాఫ్ట్ ప్లానెట్ ఇన్ 2006? 2026లో గ్రహం హోదా కోల్పోయిన ఖగోళ వస్తువు ఏదంటే ప్లూటో. అవును, పరిమాణం మరియు కక్ష కారణంగా అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య అంటే ఐఏయు, ఆస్ట్రోనామికల్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐఏయు, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఏం చేసిందంటే 2006లో ప్లూటో గ్రహాన్ని గ్రహం యొక్క హోదా నుండి తీసివేసింది. దాన్ని డార్ఫ్ ప్లానెట్ గా ప్రకటించింది. ఎందుకంటే దాని పరిమాణం గ్రహానికి ఉండాల్సినంత పరిమాణం దానికి లేదు. రెండవది కక్షలో తిరగడం లేదు, అంటే దాని కక్ష నుండి అది ఇటు అటు మిస్ అవుతా ఉందన్నమాట, దాని ఆర్బిట్లో అది తిరగడం లేదు. ఈ రెండు కారణాల కారణంగా మరి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య 2006లో, ఇక్కడ 2026 ఉంది, 2006లో మరుగుజ్జు గ్రహంగా ప్లూటోను ప్రకటించింది. 18th క్వశ్చన్, సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి ముక్కల్ని ఏమంటారు? వాట్ ఆర్ ద స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్ మూవింగ్ అరౌండ్ ద సన్ కాల్డ్? మెటరాయిడ్స్ అంటారు. చిన్న చిన్న రాతి ముక్కలను. పెద్ద పెద్ద రాతి ముక్కలు అయితే ఆస్ట్రాయిడ్స్ అంటారు. అవి మరి మార్స్ అండ్ జూపిటర్ ప్లానెట్స్ మధ్యలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చూద్దాము ఫీడ్బ్యాక్లో ఏమైనా ఉందంటే. ఇవి వాతావరణంలోనికి ప్రవేశించినప్పుడు, అంటే ఈ ఉల్కలు చిన్న చిన్న రాళ్ళుగా ఉన్నటువంటి ఈ ఉల్కలు వాతావరణంలోనికి ప్రవేశించినప్పుడు రాపిడి వల్ల వేడెక్కి వెలుగుతాయి. వీటినే షూటింగ్ స్టార్స్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. మెటరాయిడ్స్ ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే షూటింగ్ స్టార్స్. ఎందుకు అంటే అవి భూ వాతావరణంలోనికి ప్రవేశించినప్పుడు రాపిడి వల్ల వేడెక్కి మండుతాయి అన్నమాట. 19th క్వశ్చన్, వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్? సౌర కుటుంబానికి కేంద్రంలో ఏముందంటే సూర్యుడు కదా, మనకు అందరికి తెలుసు. 20th క్వశ్చన్, సూర్యునిలో ప్రధానంగా ఉండే వాయువు ఏదంటే హైడ్రోజన్, గుర్తుపెట్టుకోండి. సో సూర్యునిలో సుమారు 73% హైడ్రోజన్, మిగిలిన భాగం హీలియం ఉంటుంది. ఓకేనా, అందుకే అంత కాంతిని, అంత వేడిని సూర్యుడు ప్రొడ్యూస్ చేస్తాడు. నెక్స్ట్, ఏ గ్రహాన్ని ఎరుపు గ్రహం అని పిలుస్తారు? చూడండి, నీలి గ్రహం అంటే భూమి అన్నాం. సో రంగురంగుల వలయాలు ఉన్న గ్రహం అంటే సాటర్న్ అన్నాం, శని గ్రహం అన్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎరుపు గ్రహం అని దేనిని పిలుస్తారు అంటే మరి అంగారక గ్రహాన్ని, మార్స్ గ్రహాన్ని పిలుస్తాం కదా. భూమికి కవల గ్రహం అంటే వీనస్ గ్రహం అన్నాం. ఇలా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫీడ్బ్యాక్ లో చూద్దాము. మార్స్ గ్రహం ఉపరితలంపై ఎందుకు అది ఎరుపు రంగులో కనబడుతుంది అంటే మార్స్ గ్రహం దాని ఉపరితలంపై, అంటే అంగారక గ్రహ ఉపరితలంపై ఐరన్ ఆక్సైడ్ ఉండటం వల్ల అది ఎరుపు రంగులో ఉంటుంది. మీకు అందరికి తెలుసు కదా, ఐరన్ ఆక్సైడ్ అనేది ఎరుపు రంగులో ఉంటుంది. అందుకే మార్స్ గ్రహం మనకు, అంగారక గ్రహం మనకు మరి ఎరుపు రంగులో కనబడుతుంది. విచ్ ఈస్ ద ఫార్దెస్ట్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్? సూర్యుని నుండి అత్యంత దూరంలో ఉన్న గ్రహం ఏది అంటే నెప్ట్యూన్. సో ఎందుకంటే ఇది చాలా చల్లగా ఉండే
నీలం రంగులో కనిపించే భారీ గ్రహం. ఎందుకంటే సూర్యుడి నుండి చాలా దూరంగా ఉంటుంది. సూర్యుడి నుండి ఇది 8వ గ్రహం. చాలా చల్లగా ఉంటది. ప్రస్తుతానికి ఇదే లాస్ట్ అన్నమాట సోలార్ సిస్టమ్‌లో. సౌర మండలంలో వ్యాసం ప్రకారం చూస్తే మరి శని గ్రహం 4వ పెద్ద గ్రహం. అతి పెద్ద గ్రహం జూపిటర్ కదా! గురుగ్రహం, బృహస్పతి. బరువులో చూస్తే 3వ అతిపెద్ద గ్రహం శని గ్రహం. సారీ నెప్ట్యూన్. ఇది భూమి కంటే 17 రెట్లు బరువెక్కువ. భూమి కంటే 17 రెట్లు బరువెక్కువ. ఇన్ని విషయాలున్నాయి నెప్ట్యూన్ గురించి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి మస్తుగా సరిపోతుంది. డీసెట్, టెట్ రాసే వాళ్ళకు కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నుండి ఏ క్వెషన్ వచ్చినా వేరే దాన్ని మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా? విచ్ ప్లానెట్స్ హ్యావ్ నో న్యాచురల్ శాటిలైట్స్? ఏ గ్రహాలకు సహజ ఉపగ్రహాలు లేవు అంటున్నాడు. అంటే మెర్క్యూరీ అండ్ వీనస్. మెర్క్యూరీ అండ్ వీనస్. దీనికి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మర్చిపోయాను. అందుకే ఫీడ్‌బ్యాక్ డిస్‌ప్లే చేయడం లేదు ఈ క్వెషన్స్‌కు. సూర్యకాంతి భూమిని చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? హౌ లాంగ్ డస్ సన్‌లైట్ టేక్ టు రీచ్ ద ఎర్త్? 8 మినిట్స్ అన్నమాట. 25th క్వెషన్, లాస్ట్ క్వెషన్. వాట్ డు వి కాల్ ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై గ్రూప్ ఆఫ్ స్టార్స్? నక్షత్రాల సమూహాలు ఏర్పరిచే వివిధ ఆకృతులను ఏమంటారు? కన్‌స్టెల్లేషన్స్ అంటే నక్షత్ర రాశులు అంటారు. ఉదాహరణకు సప్తర్షి మండలము, ఉర్సా మేజర్ అంటారు. లేదా మరియు ఓరయాన్ అనేటువంటి నక్షత్ర రాశులు. వీటిని ఈ నక్షత్రాలు రకరకాల ఆకారాలను ఏర్పరిస్తే అవన్నీ కలిసి గ్రూప్ ఆఫ్ స్టార్స్ కలిసి దాన్ని కన్‌స్టెల్లేషన్స్ నక్షత్రాల రాశులు అంటారు. ఈ విధంగా మీరు కంప్లీట్‌గా సీబీటీ బేస్డ్ టెస్ట్ కంప్లీట్‌గా మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎగ్జామ్‌లో అక్యురేట్ టైమ్‌ను మీరు చేసుకోగలుగుతారు. సో 30 బిట్స్ ఉన్నాయి కదా! మీరు 30 బిట్స్ టైం పెట్టుకోండి. 30 బిట్స్‌కు 30 మినిట్స్ టైం పెట్టుకొని చేయండి. సక్సెస్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.